ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డిపై బీజేపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే చెరువును ఆక్రమించి కట్టుకున్న గుర్రాల కోటలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆరోపించారు. 4.5 ఏళ్లలో ధర్మవరం పట్టణంలో ఒక్క రోడ్డు కూడా వేయలేదని, చిన్న గుంతను కూడా పూడ్చలేదని విమర్శలు గుప్పించారు. పట్టణంలో రోడ్లను పూడ్చాలని కోరుతూ ఆర్ఎన్బి అధికారులను కలిసిన సూర్యనారాయణ పనులు చేపట్టకపోతే తామే ఆ బాధ్యతలను తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వం అధికారులు రోడ్లు వేయడంతో డ్రాప్ ఆడుతున్నాయని ఘాటైన విమర్శలు చేశారు. ధర్మవరం పట్టణంలో ఆర్ఎన్బి రోడ్లు గత 4 సంవత్సరాలుగా ఎక్కడా కూడా కనీసం చిన్న గుంత కూడా పూడ్చే పరిస్థితి లేదు. ధర్మవరం పట్టణంలో దాదాపు 1,50,000 జనాభా ఉంది. వారందరికీ కూడా చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళడం, తర్వాత పెద్దవాళ్ళు కూడా కింద పడడం, రకరకాల ఇబ్బందుల్లో పూర్తిగా యాక్సిడెంట్ అయ్యి రోజు 2-3 హాస్పిటల్ పాలయ్యే పరిస్థితి వచ్చింది. వాళ్ళందరి కోరిక మేరకమే లాస్ట్ వీక్ అక్కడున్న ఈ గారికి లెటర్ పంపించాము ఒకటి. ఎందుకంటే మీరు చేయగలరా లేదా మేమేమన్నా మా సొంత ఖర్చుతో చేయాలని చెప్పడం జరిగింది. లాస్ట్ వీక్ కూడా చేస్తామని చెప్పారు, కానీ ఇంతవరకు అయితే చేయలేదు. కాబట్టి ఫైనల్గా ఇవాళ ఎస్సీ గారి దగ్గరకు వచ్చి మాట్లాడి చెప్పి మీరు చేయగలరా లేదా మేమే జిఎస్బి, వెట్మిక్స్, బీటీ కూడా చేసి ఆ గుంతలన్నీ పూడ్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఎస్సీ గారిని కలవడం జరిగింది. ఎస్సీ గారు 1 వీక్ టైం ఇస్తే మేము చేద్దామని చెప్తున్నారు. ఆయన చేస్తారో లేదా రేపు బుధవారం వరకు టైం ఇచ్చాం. బుధవారం లోపల ఆయన చేయకపోతే నెక్స్ట్ గురువారం నేనే దగ్గరుండి ఏవైతే ధర్మవరం పట్టణంలో ఇవన్నీ ఉన్నాయో దానికి వెట్మిక్స్, బీటీ కూడా అంతా అన్నీ వేసి తప్పకుండా ఆర్ఎన్బి పరిధిలో ఉన్న ధర్మవరం